హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగాలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్కి వచ్చి మెసేజ్ చేయండి. కరుంగాలి మాలలు కొన్నే ఉన్నాయి, తొందరగా ఆర్డర్ చేసుకోండి, మీకు కొరియర్ వచ్చేస్తుంది. కార్తీక మాసం కరుంగాలి మాల చాలా మంచిదని చాలామంది చెప్తున్నారు, ధరించండి, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ దుబేయ్ అన్నాడు పవన్. చాలా చిరాకి వచ్చి 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 ఆ మాట అన్నాడు. అస్సలు ఆగతల రీతు ఎక్కడ కూడా. అంతకుముందు వాష్రూమ్లో గొడవ అయింది ఇదే. మాధురి గారు నన్ను అన్నేసి మాటలు అంటుంటే, నీ గురించి నేను అన్ని మాటలు పడుతుంటే నువ్వు కనీసం ఒక్క మాట అనవా అని అడిగింది. లేదు నేను అనలేకపోయాను, కాదు వేరే వాళ్ళు ముగ్గురు పాయింట్లు పెట్టారు కదా, నా రీజన్లు నాకు ఉంటాయి కదా అని దీని మీద 15-16 నిమిషాలు వాదించుకున్నారు. అంటే మనకు చూపెట్టిన 15-16 నిమిషాలు అంటే లైవ్లో తెలుసుగా గంటల కొద్దీ ఇదేనస టార్చర్ అయిపోయిందిరా బాబు. 24 గంటలు మీతోనే అన్న మాదిరి డైలాగ్ నచ్చిందని చెప్పాను నేను మీకు. అబ్బబ్బబ్బా మాదిరి ఇచ్చి పాడేసిందని. ఇచ్చి పాడేసిందంటే అర్థం ఏంటి? మీ గేమ్ ఏదైతే ఉందో మీ ఇద్దరి గేమ్ చాలా చిరాకుగా ఉందని చెప్పడం. ఇదే కదా ఇప్పుడు విష్ణుప్రియ పృథ్వీది కూడా ఇదే లొల్లి మనం ఆడుకున్నాం కదా. సరే వాళ్ళది ఇంకొద్దిగా ఎక్స్ట్రీమ్, వీళ్ళది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ ఎందుకు వెళ్ళిపోయిందంటే, వాట్ ఎవర్ వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుందో రీతు ఎక్స్పెక్ట్ చేస్తుంది పవన్ మాట్లాడతాడు, నాకు సపోర్ట్గా నుంచుంటాడు, మాధురిని ఎదిరించి మాట్లాడతాడని. కానీ అక్క అని తిరగడం, మాట్లాడటం, కలుపుకోవడం అనేది నచ్చల. మళ్ళీ పెట్టింది వెంట అన్నట్టు. ఈ శ్రీజ వచ్చిన తర్వాత అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఈ గేమ్ అందుకే నచ్చట్లే. ఇక్కడ మాధురి చాలా క్లియర్గా నచ్చ చెప్పింది వచ్చి ఒకనొక సందర్భంలో. అందరూ వచ్చిన వాళ్ళందరూ రీతు గేమే బాగుంటుంది, క్లారిటీ ఉంటుంది అంటున్నారు, నీకే గడ్డి పెడుతున్నారు, ఎందుకు ఆలోచించుకో అంది. ఒకటే మాట. మనోడికైతే అర్థం కావట్లే, బుర్రకెక్కట్లేదు ఏదైనా కానీ. నేను అరవలేదంటే ఎందుకు అరవలేదంటే అందుకే అరవలా, సేఫ్గా ఉన్నాడు, మనకి ఎందుకు వచ్చిన లొల్లి ఇద్దరి మధ్యలో అని. 100% సేఫ్ గేమే, డౌట్ లేదు. లేదా నీకు నిజంగా రీతు అంటే ఇష్టం ఉండి కనెక్షన్ వచ్చింది, బాండింగ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి అంటే కన్ఫెషన్ రూమ్లో చెప్పినప్పుడు ఇప్పుడు నిలబడేవాడివి కదా. నిజమే కదా, రీతు అడిగే పాయింట్లో అర్థం ఉంది కదా, పవన్ డిమాండ్ని అడగడంలో అర్థం ఉంది కదా. కానీ మనోడేంటి, సేఫ్ కూర్చొని ఇలా తోసేయడం, తోయకంటం. మరి ఇది కనిపించలేదా మాధురికి కానీ? సరే రమ్య అంటే వెళ్ళిపోయింది, మాధురికి కానీ అది కానీ కనిపించాలిగా. పాప సంజన వచ్చి చెప్పింది అక్కడ, నువ్వు అలాగా తోస్తున్నావు, అట్లా బాగోదు, అది మ్యాన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఒక తమ్ముడిలాగా చెప్తున్నా, నేను నీకు గుర్తుపెట్టుకుంటే పర్లేదు నేను ఆపిన అంతే అంటున్నాడు. సో ఇక్కడ ఎంతలా అంటే అసలు చాలా విసికిచ్చేసరికి దొబ్బే అన్నాడు కదా. వెళ్ళిపోయింది, సరే కూర్చుంది. స్పేస్ ఇవ్వరా, కాస్త స్పేస్ ఇవ్వరా, మాట్లాడిద్ది, స్పేస్ ఇవ్వరా అంటే శ్రీజ సార్ స్పేస్ ఇచ్చాడు. నాకు చాలా అసహ్యం వేసింది ఏంటో తెలుసా మీకు? రివ్యూలో నేను బుక్ కూడా చూడట్లేదు, రివ్యూ అనాలిసిస్లో చెప్తుంది. నాకు చాలా అసహ్యం వేసిన డైలాగ్ ఏంటంటే, ఈ ఇమ్ము కళ్యాణ్ డిమోను ఇద్దరు కూడా, కళ్యాణ్ డిమోన్ అంటున్నా, పవన్ డిమోను ఇద్దరు గాడిలో భుజం మీద చెయ్యి వేసుకుంటూ తిరుగుతూ రీతు చుట్టూ ఇమాన్యుయల్ కామెడీ చేస్తున్నాడు. కామెడీ చేస్తున్నప్పుడు అక్కడ డిమోన్ ఒక డైలాగ్ అన్నాడు సాయిని, ఖాళీగా ఉందిరా ఇంకెళ్ళి చూసుకో. ఏంటి ఆ డైలాగు? దీన్ని వీకెండ్ అడగకపోతే ఇంక బిగ్ బాసే అనవసరం, వేస్ట్, చెప్తా, నేనే చెప్తున్నా. సో ఆ డైలాగ్ ఏంటి, చాలా అసహ్యం వేసింది నాకు. మీరు నోటీస్ చేసే ఉంటారు అందరూ కూడా. అంతకుముందు సాయిను రీతు మాట్లాడుకున్నారు, మామూలుగానే మాట్లాడుకున్నారు. పాపం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు, మామూలుగా మాట్లాడుకున్నారు. నేను ఏమో వెళ్ళిపోతానేమో, ఈ వారం భయం వేస్తుందంటే, నువ్వు పక్కా ఉంటావు అబ్బా, సేఫ్ అవుతావు అన్నాడు సాయి. సో అది మనకి చూపెట్టింది. లైవ్లో ఇంకొంచెం మాట్లాడుకున్నారు. ఆ చపాతీ ఐటెం దాని గురించి కూడా ఒక డిస్కషన్ నడిచింది, అది పక్కన పడ్డాను. ఇక్కడ గార్డెన్లో దాన్ని కామెడీ చేస్తూ ఇమ్మాన్యుయల్కి అసలు ఏది కామెడీ చేయాలి, ఏది కామెడీ చేయొద్దని కొంచెం సెన్స్ అయితే లేదు. అంతకుముందు కూడా సరే ఇన్నర్ వాయిస్ అని చేసాడు, ఏదో అందరికీ నచ్చింది ఎగురుతారు. కానీ ఈ ఇన్నర్ వాయిస్ అదో కాదో, నేను అదే అనుకుంటున్నాను, నీకు ఎలా తెలుసు, దాన్ని కామెడీ చేయకూడదు కదా అని ఎవరైనా ఉంటే ఫ్రంట్ పర్సన్, సుమన్ శెట్టి కాకుండా ఫ్రంట్ పర్సన్
ఖచ్చితంగా హట్ అవుతారు ఎవరో ఒకరు, లేదా ఎదటి వాళ్ళ గురించి ఎవరైనా గబుక్కు నోరు జారినా హట్ అవుతారు, డౌటే లేదు. నీకు బుద్ధి లేదు, బ్రెయిన్ లేదు అన్నాడు గౌరవ్ని. సరే కామెడీలో ఫన్ కొట్టుకుపోయింది. కానీ ఇది మాత్రం అస్సలు నాకు నచ్చలే ఆ డైలాగ్ అంటాం అనేది. ఖాళీగా ఉందిరా వెళ్ళి చూసుకో అన్నాడు, వెళ్ళి ట్రై చేసుకో అంట. అది నచ్చలేదు. అంటే చాలా ఈజీగా ఉంది అక్కడ. సరే రీతు కూడా యాక్సెప్ట్ చేసుకుంటుంది, వాళ్ళు కలిసిపోయారు, అది వేరే విషయం. తర్వాత వచ్చింది అది కొంచెం నోట్లో పెట్టింది, చా కలుపుతుంటే చపాతీ చేస్తుంటే ఇంక నేను కాల్చుకుంటే నువ్వు వెళ్ళు అంది దివ్య. సో ఇదంతా ఏంటంటే వీళ్ళిద్దరిది కూడా ఒక నాన్ సెన్స్ ఆఫ్ డ్రామా అయిపోయింది ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, నేను మాదిరి అన్న దాన్ని హైలైట్ చేసినందుకు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే, మీరు మాదిరిని ఎంతగానో పొగిడేస్తున్నారేంటి సార్, సో మాదిరి పిఆరా మీరేమన్నా అని. మాదిరి పిఆర్ అయితే మాదిరిని ఫస్ట్ డే తిట్టింది కదా, ఫస్ట్ డేనే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళిద్దరి గేమ్ ఏదైతే ఉందో దాని గురించి ట్రిగర్ అయిపోయింది ఆమె. అంతకు ముందు కూడా కళ్యాణ్ తనూజ విషయంలో కూడా ఇదే అంది. బట్ తనూజ క్యారెక్టర్ తెలిసింది, తనూజ ఎలా ఉంటుంది, ఎక్కడి వరకు ఉంటుంది, తన హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే అయింది. అక్కడ అన్న డైలాగ్ ఏంటి, మాది బాండింగ్ ఆర్గానిక్గా అయింది, హెల్దీగా అయింది, సో మాది అంతా కూడా కరెక్ట్గానే ఉంది, నీదే ఆర్గానిక్ కాదు మీది, అలాగే మీది అన్హెల్దీ బాండింగ్, ఇది తిట్టింది. అక్కడ రియాక్ట్ అవ్వలేదు అనేది రీతు బాధ. ఖచ్చితంగా పవన్ డిమాండ్ రియాక్ట్ అవ్వాలి. బాండింగ్ గురించి ఇద్దరం మాట్లాడడం, మీకు ఎలా తెలుసు హెల్దీ బాండింగ్ కదా, మీకు ఏమైనా నేను చెప్పానా అని కానీ ఒక్క స్టాండ్ తీసుకున్నా రీతు రెచ్చిపోయేది. ఇదే బాధ వెళ్ళగక్కింది. పవన్ చుట్టూ తిరిగి 3 సార్లు పదే చెప్తుంటే చిరాకేసేస్తుంది. అరే నేను సారీ చెప్పాను కదా, నేను మాట్లాడాలని చెప్పాను కదా, ఆల్రెడీ 3 పాయింట్లు చెప్పారు కదా, మళ్ళీ నేనెందుకు చెప్పడం ఇలాగా. తన సేఫ్ గేమ్లో, తన సేఫ్ జోన్లో తను ఉన్నాడు. ఆల్రెడీ తను బ్యాడ్ అవుతున్నాడు రీతుతో ఉండటం వల్ల, లేదంటే ఇలాగ ఉండటం వల్ల మన గేమ్ పోతుందని వచ్చేసింది. ఆల్మోస్ట్ టాక్ మీకు ఫైర్ స్టామ్ నుంచి వచ్చేసింది. అలాగే ఇప్పుడు శ్రీజ ఏమన్నా కాముగా ఉంటుందా? బయట ఎవరు విన్నర్ అవుతున్నారు, ఎవరు ఓటింగ్ ఎక్కువ ఉంటుందని కళ్యాణ్కి చెప్పదా? 100% చెప్పొచ్చు. చూడండి, 100% తనూజానే టార్గెట్ చేస్తారు ఈ బ్యాచ్ అంతా. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా నేను. ఇందాక ప్రీవియస్ రివ్యూలో కూడా అదే చెప్పాను. శ్రీజ లోపలికి వెళ్ళంగానే సో అక్కడ తనూజానే టార్గెట్ చేసింది. నువ్వు సపోర్ట్ లేకుండా ఏ గేమ్ ఆడావు చెప్పు, కమాన్ టెల్ మీ అనుకుంటే మాట్లాడింది. సో ఇక్కడ ఏంటంటే శ్రీజ మాయలో పడ్డాడు కళ్యాణ్ అంటే మాత్రం గేమ్ పోయినట్టే, 100% రాసుకోండి పక్క. అలాగే డిమోన్ కూడా రీతుని వదలకుండా రీతు చుట్టూ తిరిగి గేమ్ పోయినట్టే, విన్నర్ అవ్వలేరు. రాసుకోండి, చెప్తున్నా నేను. విన్నర్ అయ్యే క్వాలిటీ అసలు ఇప్పుడు హౌస్లో ఎవరికి లేదు గట్టిగా మాట్లాడుకుంటే. ఈవెన్ తనూజ కూడా మొహం మార్చుకుని మాట్లాడటం, లేదంటే ప్రతిదానికి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, ఆ సంజనాని ప్లేట్ దాని గురించి తింటుంటే వచ్చి పోక్ చేసినట్టు అడగడం, ఇదంతా వీకెండ్ పడుతుంది. మళ్ళీ క్లాసు మళ్ళీ నాగార్జున గారు డైరెక్ట్ హింట్ ఇస్తారు తనూజకి, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని నేనే చెప్పా. తనూజ విన్నర్ క్వాలిటీ ఉంది, ఎట్లా మీరే ఓట్లు వేస్తున్నారు, మీరే టాప్కి తీసుకెళ్తున్నారని వీడియో కూడా చేశారు, స్పెషల్ వీడియో. మరి ఈ సీజన్లో అంతకంటే ఏం లేదు ఇంకా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే. ఆ కళ్యాణ్ ఎలివేషన్ పోగొట్టుకున్నాడు, కళ్యాణ్కి వచ్చింది వాట్ ఎవర్ గేమ్లో స్ట్రాంగ్, అది ఓటింగ్ వచ్చింది, ఓట్ బ్యాంక్ని కోల్పోయాడు. అక్కడ డిమోన్ పవన్కి కూడా రీతు చుట్టూ తిరగడం వల్ల గేమ్ అనేది స్పాయిల్ అయిపోయింది. అక్కడ మాదిరి చెప్తున్నా వినట్లేదు, మీద పడిపోయి కరిశారు. అలాగే వేరే వాళ్ళు చెప్తున్నా వినట్లేదు. ఇక్కడ మాదిరిని వెనకేసుకు రావడం కాదు, ఆ పర్టికులర్ విషయంలో చెప్తున్నా టార్చర్ అయిపోయిందిరా బాబు అన్నదే. ఎందుకు దొబ్బే అన్న కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మళ్ళీ నోట్లో ఫుడ్ పెట్టి, ఆ సిగ్గు లేకుండా అనొచ్చు, తప్పేం లేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ కలిసిపోవడం, వాళ్ళు మళ్ళీ మొదలెట్టడం, మళ్ళీ ఏదో ఒకటి రప్చర్ అయితే మళ్ళీ ఇద్దరు మళ్ళీ గొడవ, ఇదే కదా నడుస్తుంది. ఇది గేమ్ అనుకుంటే ఎలాగా మనం, ఇది గేమ్ కాదు కదా. అంటే అలాగంటే పవన్ డిమాండ్ ఆడలేదా సార్, శ్రీజ తరఫున ఎంత బాగా ఆడాడు సార్ అంటే, ఎంత బాగా ఆడాడు, ఎంత పర్సనల్గా ఆడాడు చూసారు మీరు. నేను అనాలిసిస్లో పెట్టే దీని ప్రీవియస్ వీడియో ఉంటుంది చూడండి. పర్సనల్గా తీసుకొని మరీ
అంత దారుణంగా ఎంత దారుణంగా ఆడాడు చూసుకోండి మీరు, భయంకరంగా ఆడాడు. సరే వాట్ ఎవర్, సరే ఫిజికల్ టాస్క్ అంటే అలాగే ఉంటుందో అనుకుందాం మనం. సో కాదని మనం అనం, కానీ మిగతా అప్పుడు గేమ్స్ ఆడినప్పుడు చేయలేదుగా. ఒక్క మాట చెప్తే చూడండి, చాలామంది సోలో గేమ్ ఆడట్లేదు అని చాలామంది అంటారు. సోలో గేమ్ ఆడటానికి అక్కడ లేనప్పుడు సపోర్టింగ్ గేమే ఆడాలి అన్నప్పుడు మనం ఏం చేయలేం. అప్పుడు సోలో గేమ్ ఎలాగ ఆడతారు, టీమ్ గేమే ఆడతారు. ఈ టీమ్ గేమ్ ఆడినప్పుడు రీతు ఏం చేసింది, తీసుకొచ్చి పవన్కి డబ్బులు ఇచ్చిందిగా. మరి అదే కదా మాధురి పాయింట్, నామినేషన్ పాయింట్ అదే కదా నేను చెప్పింది. సో ఇక్కడ ఎవరు బాగా ఆడితే వాళ్ళది ఆ వారం చెప్తాం. బర్రబ్బర్ మహానటి మాధురి అని చెప్పాల, నా ప్రీవియస్ వీడియో ఉంటుంది చూసుకోండి. అమ్మా ఏం డ్రామా ఆడిందమ్మా అని చెప్పానా. ఫస్ట్ వాళ్ళని పొగిడింది, తర్వాత సంచాలక పదవి ఇచ్చేసరికి ఫ్లిప్ అయి శ్రీజకి ఇచ్చింది. ఇక్కడ శ్రీజ ఎలాంటిది అంటే ఎవరినైనా కన్విన్స్ చేసేయగలుగుతుంది తన మాటలతో. అవును, మీలో చాలామంది అనుకోవచ్చు, అవును కదా సార్ అది కూడా రైటే కదా, శ్రీజ అన్న దాంట్లో తప్పేంటి చెప్పండి అంటారు. అలా కూడా అవుతుంది. అలాంటోడే హరిత హరీష్ కూడా అలాంటిదే ప్రియా కూడా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ థాట్ వాళ్ళ పర్సెప్షన్ని కన్విన్స్ చేసే విధంగా చెప్పేస్తూ ఉంటారు. అది ఆడియన్స్ కొంతమంది మెజారిటీ ఉంటారు లేదని నేను చెప్పలేను. కొంతమంది నిజమే కదా ఇందులో తప్పే ఉంది మీరు చెప్పండి అని వాగ్వాదానికి దిగుతారు. అంటే వాదన పెట్టుకోవడం అనేది బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ వాదన కాదు కావాల్సింది పాయింట్. వాదన గంట సేపు పెట్టచ్చు నీకు నాకు వాదన, కానీ బేసిక్ పాయింట్ ఏంటి అనేది ఎవరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జాతిరత్నాలు ఉంటుంది సినిమా చూశారు కదా అందరూ. అందులో కోర్టులో బోన్లో ఏం మాట్లాడతాడు అసలు చెప్పండి. హీరో నవీన్ పోలిశెట్టి హీరో ఏం మాట్లాడాడు అసలు, పాయింట్ ఏంటి చెప్పండి. ఏం లేదు, ఆవేశంగా జామ్ డిస్క్ ఇది అంటే చప్పట్లు కొట్టే జనాలు. అట్లాగే అనిపిస్తుంది నాకు కొంతమంది మాట్లాడుతుంటే. అందులో శ్రీజ నెంబర్ 1, నెంబర్ 2 ప్రియా, నెంబర్ 3 హరిత హరీష్. అంటే గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోయాం, ఫెయిర్గా చూసాం, ఇదిగో చూసుకో నేను ఎంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడేస్తున్నానో చూసావా అని. నువ్వు చెప్పే పాయింట్ ఉండాలి, స్టేట్మెంట్ ఉండొద్దు. బిగ్ బాస్ అంటే ఇలాగే ఆడాలని నువ్వు చెప్పొద్దు. ఎవరి ఆట ఆడిది, అర్థమైంది కదా మీకు పాయింట్. ఎవరి ఆట వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. అదేంటి బిగ్ బాస్ అంటే ఇలాగే ఆడాలి అందుకే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు నీకు తెలియదా అంటే, అరే నేను ఆడినబ్బా అలాగా, నా క్యారెక్టర్ నాది, నేను ఆడను, ఇష్టం ఉంటే జనాలు ఉంచుతారు లేకపోతే లేదు, నీకెందుకు మధ్యలో. ఇదే కదా ఫస్ట్ నుంచి కూడా శ్రీజ చెప్తా ఉంటుంది. కావాలని చూడండి, ఇంకొక వారం చూడండి మీకు అర్థమైపోద్ది. మళ్ళీ వస్తారు కింద కామెంట్ పెట్టండి. అప్పుడు 3 రోజులాగా 4 రోజులాగా వస్తారు కదా, అప్పుడు కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. మూర్తి గారు ముందే చెప్పారని అనుకుంటారు. సో శ్రీజ గేమ్ చూసాం కాబట్టి మనం 3-4 వారాలు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు సార్ మారి ఉండొచ్చు కదా సార్, బ్రహ్మాండంగా ఆడుతుంది చూడండి సార్ అంటే చూద్దాం, వెయిట్ అండ్ సీ. మారి అద్భుతంగా ఆడితే నేనే చెప్తా శ్రీజ అసలు దమ్ము శ్రీజ సూపర్ అని టైటిలే దమ్ము చూపెట్టిన శ్రీజ అని నేనే పెట్టా స్టార్టింగ్ అగ్ని పరీక్షలో. అలాగే స్టార్టింగ్ కొన్ని పాయింట్లు మాట్లాడినప్పుడు నేనే పోయిడా. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సినారియోలో ఇది అనాలిసిస్ ఏంటంటే వీళ్ళిద్దరి గేము, వీళ్ళిద్దరి టార్చర్ అయితే చూడలేకపోతున్నాం, డౌటే లేదు. నాకైతే చిరాకేస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డిమోన్ రీతు ఇదే అవుతుంది అనాలిసిస్. నేను ఇంకా వీళ్ళిద్దరి గురించి అనాలిసిస్ చెప్పను. అక్కడ వేరే వాళ్ళు ఏదైనా జరిగితే దాని మీద మాట్లాడుకుంటా, కానీ వీళ్ళిద్దరు అనాలిసిస్ అయితే చెప్పను. మీరు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.